కాదు పాలకులకు షాక్. కాక్రోచ్ పార్టీ బిగ్ ప్లాన్ ఇదేనా? టెక్మాల్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ కు బీఆర్ఎస్ నేతల ఘన నివాళి. మెదక్ జిల్లా టెక్మాల్ చౌరస్తాలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్మరించుకున్నారు. పిడుగురాళ్లలో వరుస బైక్ చోరీలు, 15 వాహనాలు దొంగిలించిన నిందితుడి అరెస్ట్. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే వరకు దేశంలోని బీసీ శక్తులను ఏకం చేసి ఉద్యమాన్ని నిర్మిస్తామని టీఆర్ఎస్ చీఫ్ కవిత ప్రకటించారు. విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ, వైసీపీలోక కొత్త పార్టీనా? ఏపీ పాలిటిక్స్ లో హై టెన్షన్. వైసీపీ ఫైర్ బ్రాండ్ బుక్ అయ్యారా? వరుస కేసులతో అంబటి టెన్షన్. ఆగస్టు 10న దేశవ్యాప్త జైల్ బరో విజయవంతం చేయాలని కార్మిక నేత పిలుపు. మెదక్ జిల్లా టెక్మాల్ చౌరస్తాలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్మరించుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టెక్మాల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు భక్తుల వీరప్ప మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాదిపై ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరు నాయకులకు మరియు మా జూనియర్ కళాశాల విద్యార్థులను మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలకు గౌరవిస్తూ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి జరుపుకుంటున్నాము. మరి ఆనాడు 1969 ముందు తొలిదశ ఉద్యమంలో అసలు తెలంగాణ ఊహ వాసన ఎటువంటి తెలియని ప్రజలకు తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది అని పూర్తిగా విశ్లేషించి వివరణాత్మకంగా ఒక గ్రంథం ప్రచురించి ఆ గ్రంథానికి తెలంగాణలో ఏం జరుగుతుంది అని పూర్తిగా రాసి ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ మేధావులకు ఆ పుస్తకాన్ని ఇచ్చి తెలంగాణ సమస్యల్ని పూర్తిగా విశ్లేషించి ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఆ 1969 తొలిదశ ఉద్యమంలో అతను పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో బీసీగా కానీ ప్రొఫెసర్గా కానీ వర్క్ చేసి కూడా ఉద్యమం వైపు తన అడుగులను ఎప్పుడూ మర్చిపోకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తూ చేశాడు. అదేవిధంగా మనము మలిదశ ఉద్యమం అంటూ చెప్పుకుంటున్న 2012లో కూడా అంతకుముందు జరిగిన 4 సంవత్సరాల ఉద్యమంలో విద్యార్థులమైన మేము కూడా ప్రత్యక్షంగా తెలంగాణ రావడం కోసం ఎంతో కష్టపడ్డాం. మరి ఇప్పుడు ఇక్కడ యువత అందరికీ చాలా గర్వంగా చెప్పుకుంటారు మేము తెలంగాణ వాళ్ళమని. మరి ఒక 10 ఏళ్ల క్రితం అసలు తెలంగాణ అనే పదమే లేకుండా చేశారు, తెలంగాణ ఊసే లేకుండా చేశారు. మరి అటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ సాధించుకున్న రాష్ట్రంలో నిధులు, నియామకాలు, నీళ్లు అటువంటి అన్నీ జరగడం జరిగింది. ఎంతో సుభిక్షంగా ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇటువంటి తెలంగాణను ఇక్కడున్న యువత అందరూ కూడా చాలా అభివృద్ధి చెందాలని. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతి సందర్భంగా టెక్మాల్ మండలంలో చౌరస్తాలో ఆయన ప్రతిరూపం వద్ద జయంతి ఉత్సవాలు విద్యార్థులు మరియు నాయకులు సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన 1934లో వరంగల్లో ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో ఆయన జన్మించారు. వారు విద్యార్థి దశ నుంచే పోరాట పటిమ గల నాయకుడు. ఆయన తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి నిధులు, నియామకాలు, గణాంకాలతో సహా వివరించి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి నాయకుడు మన తెలంగాణ సిద్ధాంతకర్త. కర్షకులను, కార్మికులను, విద్యార్థులను, ఉద్యోగస్తులను, కళాకారులను, కవులను అందరినీ ఏకం చేసి తెలంగాణ కోసం ఈరోజు తెలంగాణకు ఏమి ఆంధ్రుల ద్వారా ఏమి అన్యాయం జరుగుతుందని ఎండగట్టిన వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. అలాగే రాజకీయ పరంగా ఎవరు తోడుండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని వారి రాజకీయంగా వారి గురువుగా వారికి సూచనలు ఇస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ యాస భాష మాట్లాడే వ్యక్తి, ఎబిలిటీ ఉన్న వ్యక్తి, ఏకైక నాయకుడు కేసీఆర్. ఆయనతోనే తెలంగాణ ఏ పార్టీలను ఉద్దేశించి లేకున్నా కానీ ఆయన పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఆయన ద్వారా తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న నీళ్లు, నియామకాలు 10 సంవత్సరాల్లో కొంతమేరకు సాధించగలిగాం. అదేవిధంగా మరికొన్ని రోజుల్లో ఆయన ఆశయ సాధన కోసం మనమందరము ఐక్యమై ఇంకా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ సమయం ఇచ్చినందుకు విద్యార్థులకు మరియు లెక్చరర్లకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు
మీడియా ప్రతినిధులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్, జై తెలంగాణ. విద్యార్థి అమర వీరులకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు శ్రీకాంతాచారికి, శ్రీకాంతాచారికి, సురేష్ నాయక్ కి, సురేష్ నాయక్ కి. సురేష్ నాయక్ అంటే ఎవరంటే మన టైకోల్ మండలం నుంచి అమరుడైన విద్యార్థి, తెలంగాణ మండలం నుంచి. అప్పుడు తెలంగాణ టైం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక నేత సిహెచ్ రామ్మూర్తి నాయుడు పిలుపునిచ్చారు. రాజ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజలు, కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వ విధానాల కారణంగా కార్మికులు, రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని రామ్మూర్తి నాయుడు అన్నారు. వ్యవసాయ రంగాన్ని, కార్మిక హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆగస్టు 10న జరిగే జైల్ బరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి బయట, ఆరు బయట పార్క్ చేసిన బైకులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడిన నిందితుడి నుంచి మొత్తం 15 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించినట్లు డీఎస్పీ మహేశ్వరరావు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పిడుగురాల మండలం చెన్నయ్యపాలెం గ్రామానికి చెందిన చింతలపూడి సాగర్ బాబు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. బైకులను చోరీ చేసిన అనంతరం పిడుగురాల పట్టణ శివారులోని సున్నం బట్టిల సమీపంలో కంప చెట్ల మధ్య దాచేవాడని చెప్పారు. నిందితుడిపై గతంలో బెల్లంకొండ, దాచేపల్లి, కారంపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ చోరీ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. 2 నెలల క్రితం సాగర్ బాబు, మరియాదాస్ కలిసి అర్ధరాత్రి ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి వేగంగా వెళ్తుండగా ప్రమాదం జరగడంతో మరియాదాస్ మృతి చెందాడు. ఈ ఘటనపై జరిగిన పోలీసుల విచారణలో సాగర్ బాబు గత చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. వాహనదారులు బైక్లను సురక్షిత ప్రదేశాల్లో పార్కు చేయడంతో పాటు హ్యాండిల్ లాక్, అదనపు డిస్క్ లాక్లను వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీల రిజర్వేషన్ల కోసం కేంద్రానికి 4 నెలల గడువిస్తున్నట్లు తెలిపారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లోగా రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వడంతో పాటు పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలంతా ఏకమై ఢిల్లీకి తరలివచ్చి తమ డిమాండ్ నెరవేరే వరకు అక్కడే ఉంటామని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటుతో భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ సామాజిక తెలంగాణ ఇంకా సాధించాల్సి ఉందని కవిత అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే తన లక్ష్యమని స్పష్టం చేశారు. సభలో బీసీలకు 50% రిజర్వేషన్లు, సావిత్రిబాయి పూలేకు భారతరత్న, ప్రొఫెసర్ జయశంకర్ కు పద్మభూషణ్, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఆదివాసీల హక్కులు, మహిళలకు 33% రిజర్వేషన్లు, మైనారిటీలు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, వికలాంగుల పెన్షన్ల పెంపు తదితర అంశాలపై తీర్మానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి విజయసాయిరెడ్డి పేరు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి తిరిగి అడుగు పెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. గతంలో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన తాజాగా తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై త్వరలో స్పష్టత ఇస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎక్స్ లో చేసిన పోస్టులో త్వరలో మీడియా సమావేశం నిర్వహించి తన రాజకీయ పునఃప్రవేశం, భవిష్యత్తు ప్రణాళికపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ప్రజా ప్రయోజనాలే తనకు ముఖ్యమని, ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా ఆత్మ గౌరవంతో నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. దీంతో విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమనే చర్చ మొదలైంది. అయితే ఆయన వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారా, బీజేపీలో చేరతారా,
లేక సొంతంగా కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో వైసీపీలో చేరికపై ఊహాగానాలు వినిపించగా తాజాగా కొత్త పార్టీ అంశంపై కూడా చర్చ జరుగుతోంది. త్వరలో ఆయన నిర్వహించనున్న మీడియా సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి నిర్ణయం ఏపీ రాజకీయ సమీకరణాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి పోలీస్ కేసులో చిక్కుకున్నారు. గుంటూరు నగరంలోని అరండల్పేట పోలీసులు ఆయనపై తాజాగా కేసు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సంబంధించిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వివాదం ఈ కేసుకు కారణమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా మార్ఫింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వీడియోను అంబటి రాంబాబు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ వీడియోలో AI సాంకేతికతతో రూపొందించిన దృశ్యాలను ఉపయోగించాలని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు బేనెస్ లోని 356, 353, 352 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల అంబటి రాంబాబుపై పలు అంశాల్లో కేసులు నమోదైన నేపథ్యంలో తాజా పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ఆరోపణలపై అంబటి రాంబాబు నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఎన్నికల్లో నేరుగా పోటీ చేస్తే యువత నుంచి వచ్చిన మద్దతు ఓట్లుగా మారకపోవచ్చుననే అంచనాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల బరిలోకి దిగకుండా రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఉద్యమాలను కొనసాగించాలనే లక్ష్యంతో ఈ గ్రూప్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన నేపథ్యంలో కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నారు. కేంద్రంలోని విధానాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు తీసుకెళ్లి సమస్యలకు పరిష్కారం లభించే వరకు పోరాటాలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా నేషనల్ లిజనింగ్ టూర్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక అంశాలపైన భవిష్యత్తులో దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను ఎజెండాగా మార్చడం ద్వారా కింగ్ మేకర్ తరహా పాత్ర పోషించాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది.